వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. బిగ్ అసోసియేషన్ పరిచర్యలను గూర్చి ఒక పాట వేస్తూ ఉండగా కొన్ని స్లైడ్స్, ఫొటోస్ చూపించబడతాయి. అనంతరం ప్రార్థించుకొని మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం, నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం. నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం, నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. మరపురాని కృపలను తలపులలో నిలిపాను, మరువకాని మేలులను తలపోయుచున్నాను. మరపురాని కృపలను తలపులలో నిలిపాను, మరువకాని మేలులను తలపోయుచున్నాను. అంతరంగములో సన్నుతించుచున్నాను, అంతరంగములో సన్నుతించుచున్నాను. నీ నామమునే ప్రచురించుచున్నాను, నీ నామములో పరిమళించుచున్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ కొరకు దినమెల్ల కనిపె. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మాకు మేలు కలుగ చేయుము.
యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు, 5, 6, 7 వచనాలు మనం ధ్యానిద్దాము. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో ఫిలిప్పీలో ఏ విధంగా తాము అవమానము, శ్రమ, పోరాటము ఎదుర్కొని సువార్త బోధించి ధైర్యం తెచ్చుకొని జీవించారో వివరించాడు. అతని బోధ కపటమైంది కాదని, అపవిత్రమైంది కాదని, మోసయుక్తమైనది కాదని, సువార్త రక్షణార్థమైనదని, దేవుడు ఆ సువార్త వారికి అనుగ్రహించడానికి, అప్పగించడానికి యోగ్యులుగా వారిని ఇచ్చాడని, అయితే తాము యోగ్యులం కాదని చెప్పుకున్నాడు. మనుషులను సంతోషపెట్టక దేవుణ్ణే సంతోషపెట్టాలి అన్నట్టుగా బోధిస్తున్నాము అన్నాడు. పాల్ ఎక్స్ప్రెస్డ్ హిస్ యాటిట్యూడ్, అంతరంగంలో ఉన్నటువంటి భావన చెప్పాడు. అవర్ యాటిట్యూడ్ ఈజ్ టు ప్లీజ్ గాడ్, నాట్ టు ప్లీజ్ మెన్. మనుషులను సంతోషపెట్టడం మా బోధ లక్ష్యం కాదు, ఉద్దేశం కాదు. మనుషులను సంతోషపెట్టాలి అంటే కప్పిపుచ్చేటువంటి మాటలు, హెచ్చరిక లేని మాటలు చేయాలి. మనుషులను సంతోషపెట్టాలి అంటే వాళ్ళకి ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగించే మాటలు చెప్పాలి. అందులో కపటం ఉంటుంది, ధనాపేక్ష ఉంటుంది. ఇవాళ చాలా 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 చోట్ల బోధలు ఇలాగే ఉన్నాయి. ఈవిని అపేక్షించి నేను మీతో ఇది రాయటం లేదన్నాడు పౌలు మరొకరికి రాస్తున్నప్పుడు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ వెన్ యూ ఆర్ టీచింగ్, వెన్ యూ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద గాస్పల్? ఏమిటి నువ్వు బోధిస్తున్నప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు నువ్వు బోధిస్తున్నప్పుడు? అది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ధనాపేక్షను కప్పిపెట్టి మాటలు, వేషం వినియోగించలేదన్నాడు. ఇచ్చకపు మాటలు నేను వినియోగించలేదు అంటే లోబరుచుకునే మాటలు. మనుషుల్ని లోబరుచుకోవటం అది ఎక్కువ కాలం నిలబడదు. అట్లాంటి పరిచర్యలు ఎక్కువ కాలం నిలబడవు. మనుషులను మంత్రముగ్ధులను చేశారంటారు, చూశారు. కొంతమంది స్పెల్ బౌండ్ అంటారు, బెళ్ళ బీటిని పడిపోయారని అంటారే, అది తాత్కాలికం. చేంజ్ షుడ్ కమ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే, నాట్ ఏ సడన్ చేంజ్. A gradual, unchangeable situation should be established. ఒక్కసారిగా అన్నీ అయిపోవాలి కాదు, ఒక్కొక్కటి క్రమక్రమం మారుతూ వస్తూ ఉంటుంది. పౌలు గారు మనుషుల్ని తన స్వార్థానికి వాడుకోదలుచుకోలేదు. మనుషులలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తన ఫైనాన్స్ కోసం బిల్డ్ చేయాలనుకోలేదు. God should be our source, not the job, not the people, not the caste, not the religion, not the employment, not your asset. God must be your source. దేవుడే మీకు ఆధారం కావాలి తప్ప మరొకటి కాదు. డబ్బు అంతకంటే కాకూడదు. అదే చెప్పాడు. మేము బోధిస్తున్నప్పుడు మేము మీ సాల్వేషన్ ఇంపార్టెంట్ అనుకున్నాం తప్ప మీ మనీ మాకు ఇంపార్టెంట్ అని, మీ నుంచి మాకు మనీ వస్తుందని మేము టీచ్ చేయలేదు. తర్వాత మరియు క్రీస్తు యొక్క అపోస్తులమైన మేము అధికారం చేయడానికి సమర్థులమై ఉన్న మీ వల్ల కానీ ఇతరుల కానీ మనుషుల వల్ల కలిగే ఘనత మేము కోరలేదు. మనుషుని వలన కలుగు ఘనత మేము కోరలేదు. మనుషుని వలన కలుగు ఘనత మేము కోరలేదు. నేను 3000 ఎపిసోడ్స్ అవగానే ఐ అప్లైడ్ ఫర్ డాక్టరేట్. నాకు డాక్టరేట్ వచ్చింది, ITS వాళ్ళు డాక్టరేట్ ఇచ్చింది. 5000 ఎపిసోడ్స్ అవగానే వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీకి అప్లై చేశాను.
They gave me the doctorate. They recognized my great service and they honored me with the doctorate. I received it in the Delhi. ఢిల్లీ వెళ్ళి నేను తీసుకున్నాను. గ్రేట్ ఆనర్ అది నాకు ఆ రోజు. డాక్టరేట్ ఒకటి, ఇంటర్నేషనల్ డాక్టరేట్. తర్వాత నాకు 3500 ఎపిసోడ్స్ అయినప్పుడు బైబిల్ మీద నేను చేసిన వ్యాఖ్యానాలకు ఒక హిందూ ధార్మిక సంస్థ ముందుకు వచ్చి నాకు క్రైస్తవ వేదరత్న అని ఒక టైటిల్ ఇచ్చారు. తర్వాత నాకు అన్నదాత అని ఒక టైటిల్ ఇచ్చారు. ఇంకా డిఫరెంట్ పీపుల్ కాల్ మీ ఇన్ డిఫరెంట్ వేస్. సో 2 అఫీషియల్ టైటిల్స్, 2 డాక్టరేట్స్. తర్వాత నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. తర్వాత నేను ఇండియాలోని ఇండిపెండెంట్ బిషప్స్కి చైర్మన్. అట్లా చాలా ట్రస్ట్లకి ట్రస్టీగా ఎన్నెన్నో ఉన్నాయి. వీటితో నా విజిటింగ్ కార్డు నిండిపోతుంది. అది మనుషుల వలన కలుగు ఘనత. ఈ టైటిల్స్ అన్నీ ప్రజలు ఇచ్చినవి. మరి ప్రభువు ఇచ్చింది ఏంటి? మనం ప్రభువు నుండి ఏం కోరుతున్నాం? ప్రభువు నుండి ఘనత రావాలి, ప్రజల నుండి ఘనత కోరలేదన్నాడు. సో ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టాను, ఇవన్నీ తీసేసుకున్నాను. వద్దు నాకు అని చెప్పి ఇచ్చేసిన. ఎన్ని రికార్డ్స్ అండి! ఎవరైనా ఒక రికార్డు సాధించడానికి తపన పడతారు. లిమ్కా బుక్లో ఒక ప్రీచర్ ఎస్టాబ్లిష్ చేశాడు రికార్డ్ అంటే ఇండియాలోనే ఆ లిమ్కా బుక్ ఇస్తారు. ఇండియన్స్ వరకే, వరల్డ్ వైడ్ ఇండియన్స్ అరౌండ్ ద వరల్డ్ ఎవరు ఏమి అచీవ్ చేసినా ఆ బుక్ ఇస్తారు. 2 సంవత్సరాలు పట్టింది అది నేను సంపాదించడానికి. వాళ్ళతో పోట్లాడి తీసుకొచ్చాను. ఏషియా బుక్ 58 కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ 58 కంట్రీస్. వాటిలో గ్లోబల్ బుక్ 108 కంట్రీస్. గిన్నీస్ బుక్ టోటల్ వరల్డ్ మొత్తం మీద ప్రెస్టీజియస్ నామినేషన్ వచ్చింది. ఎట్ టు రిసీవ్ ద సర్టిఫికేట్, సింపుల్ అంతే. మరి ఇవన్నీ సాధించిన తర్వాత నేను ఒకే ప్రశ్న నేను అడిగినప్పుడు, మనుషుల నుండి ఏం కోరుతున్నాను? నేను ఘనత కోరుతున్నాను. నేను ఎక్కడెళ్ళినా కూడా నన్ను అధ్యక్షుడిగా పెడతారు, నేను ఎక్కడెళ్ళినా కూడా నన్ను ముఖ్య వర్తమానికి పెడతారు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేజీల మీద నన్ను గనపరుచుతారు, ఎక్కడికి వెళ్ళినా శాలువాలు కప్పుతున్నారు. ఒక్కొక్కటి నయమాను తన వస్త్రములు అన్ని తొలగించి ఆ యోర్దానులో మునిగినాడు. ఆ కుష్టు అతను విడిచిపోయింది. ఎప్పుడైతే మనుషుల ఘనత వేరింగ్ సో మెనీ బ్యాడ్జెస్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవార్డ్, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అవార్డ్, వైస్ ప్రెసిడెంట్ అవార్డ్, రీజనల్ క్లబ్స్ అవార్డ్, డిస్ట్రిక్ట్ అవార్డ్, ఇండియన్ అవార్డ్స్, డోనర్స్ అవార్డ్స్, బ్లడ్ డొనేషన్ అవార్డ్స్, హంగర్ ప్రాజెక్ట్ అవార్డ్స్, క్యాన్సర్ పేషెంట్ అవార్డ్స్. ఒకటి కాదు, ఎన్ని సర్టిఫికెట్స్. ఒక్కొక్క చొక్కా తగిలించుకుంటూ వచ్చాం. ఏమిటి ఇవన్నీ కూడా మనుషులు తగిలించుకుంటూ వచ్చారు. మనం ఒప్పుకున్నాం, తగిలిస్తున్నారు, చేస్తున్నాం, తగిలిస్తున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్, బట్ క్వశ్చన్ అబౌట్ ద యాటిట్యూడ్. ఏం కోరుతున్నాం? పౌలు గారు ఎంత గొప్పవాడండి! గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అవపోసన పట్టినటువంటి ఘనుడు, పరిసయుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, ఈక్వల్ టు గవర్నర్ ర్యాంక్ అతనిది. వెరీ రిచ్ మ్యాన్, వెరీ పవర్ఫుల్. అట్లాంటి వాడు అన్నీ వదిలాడు. మనుషుల నుండి కలుగు ఘనతను కోరక. పరిచర్యలో ఉన్నవాళ్ళు ప్రాముఖ్యంగా గుర్తెరగాలి. మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. చాలా సందర్భాల్లో మనుషులు మనలను ఘనపరుస్తున్నప్పుడు, బైబిల్లో ఏది గొప్ప అని చెప్పాడంటే, మిమ్మలను జనులు నా నామం నిమిత్తం హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, ఎగిరి గంతులు వేసి ఆనందించండి అన్నాడు.
ఆనందించున్నాను. సో నా ఆనందం వెన్ ఐఎమ్ రీచింగ్ సమ్ టాప్ ర్యాంక్, నేను పద్మశ్రీకి కూడా అప్లై చేసిన. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ పద్మశ్రీ. ఒకవేళ వచ్చుంటే అది కూడా వద్దనేవాడు. ఎందుకు నేను చెబుతున్నా అంటే మిత్రులారా, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హార్ట్, ప్రొటెక్ట్ యువర్ హార్ట్, నాట్ ఫిజికల్ హార్ట్. డాక్టర్ రమేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, డోంట్ వరీ. అది కాదు, నీ అంతరంగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయము నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ హృదయములో పుట్టు ఉద్దేశాలు మనుషుల చేత గుర్తించబడాలి, మనుషుల యొక్క ఘనత కావాలి. దేవునికి అది అవసరం లేదు. తిష్బీయుడైన ఏలియాకి ఎవ్వరూ కూడా ఎప్పుడు ఘనతనియ్యలేదు, ఎవరు ఎప్పుడు ఘనతనియ్యలేదు. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎలీషా ఎప్పుడు పబ్లిక్లో ఘనత కోసం పరిగెత్తలేదు. డేనియల్ అన్నాడు, నాకు అవసరం లేదాయా నీ బహుమానాలు, నీ ఘనతలు, నువ్వు తీసుకు అవతల పెట్టుకోమన్నాడు. మనుషుల ఘనత కోరక, మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు, కోరితే పుష్కలంగా దొరికేది. ఆనరబుల్, వెరీ ఆనరబుల్ బికేమ్ వెరీ ఆర్డినరీ. ఆర్ యు ఆనరబుల్ ఆర్ ఆర్డినరీ? Once upon a time, 1 month back, I am also honorable personality. Now I am very ordinary. Moses is honorable in Egypt, but very ordinary in Midian. మిద్యానులో సామాన్యుడు, ఐగుప్తులో అసామాన్యుడు. అసామాన్యుడిగా మనుషుల చేత అనిపించుకోవాలనిపించుకుంటాం అందరికీ ఉంటుంది. కానీ నువ్వు అసామాన్యుడు కాదు, అతి సామాన్యుడు. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ, గాడ్ విల్ యూజ్ యూ, గాడ్ విల్ గ్లోరిఫై యూ, బికాస్ హీ విల్ బి గ్లోరిఫైడ్ బై యూ. కనుక దేవుడు వేరండి, దేవుని వాక్యం వేరండి. దేవుని అర్థం చేసుకోండి. పౌలు వేరు, అందుకే మిగిలిన వారి కంటే దేవుడు అతను ఆశీర్వదించాడు. మాకు అధికారం చేయటానికి సామర్థ్యం ఉంది, అధికారం లేదు. అధికారము చేయుటకు సామర్థ్యం ఉంది. వీ కెన్ డిక్టేట్ యూ. మీకు నాలెడ్జ్లో మేము మీకంటే ఎక్కువ, విజ్డమ్లో మీకంటే ఎక్కువ, అన్నిట్లో మీకంటే ఎక్కువ మేము, కాబట్టి మిమ్మల్ని డిక్టేట్ చేయొచ్చు, కానీ డిక్టేట్ చెయ్యం. అయితే ఎట్లా ఉన్నారట? సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లు మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. బట్ వీఆర్ జెంటిల్ అమాంగ్ యూ లైక్ ఎ నర్సింగ్ మదర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఓన్ చిల్డ్రన్. గారవించుట, ఇక్కడ నాకు ఎప్పుడు కూడా లీలావ తక్క గుర్తొస్తుంది. కొంచెం జాగ్రత్తగా నన్ను చెప్తాను ఆ స్టోరీ. లాస్ట్ టైం 5 years బ్యాక్ ఈ వాక్యం చెబుతున్నాను నేను, గారవించున్నట్లు. కొంచెం జాగ్రత్తగా వినాలి. గారవించున్నట్లు అనే పదం గురించి నేను అర్ధగంట మాట్లాడాను. వాస్తవంగా ఇక్కడ గారవించున్నట్లు అనే పదం తెలుగులో ప్రకృతి వికృతి అని ఉంటాయి పదాలు. గౌరవము, గారవము, గారవం. కనుక ప్రకృతి వికృతిలో నేను దాన్ని ఎస్టిమేట్ చేసి గారవం అన్నాడు. సో కాబట్టి గౌరవం అంటే రెస్పెక్ట్ అనుకుని నేను అరగంట వాక్యం చెప్పాను. ఇది నేను చాలాసార్లు అడ్మిట్ అయ్యాను, నీ ఫాల్ట్. ఆవిడ నాకు ఫోన్ చేశారు, తమ్ముడా నువ్వు ఇవాళ చెప్పిన వాక్యంలో గౌరవము కాదు, అది గారవము. గారవము అంటే నాట్ రెస్పెక్ట్ బట్ నర్సింగ్, తాది. సో బట్ యువర్ మెసేజ్ ఈజ్ గుడ్ అండ్ వెరీ ఎక్సలెంట్, బట్ మీనింగ్ ఈజ్ నాట్ దాట్. చాలా సందర్భాల్లో మనం అర్థం తెలియకుండానే అపార్థం చేసుకొని చాలా మంచి మాటలు చెప్పేస్తుంటాం. అది నాకు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు గుర్తొస్తుంది. ఒక నర్స్ ఎట్లా కేర్ తీసుకుంటుంది ఒక చిన్నపిల్లను, డైపర్స్ మార్చడం కానించి, స్నానం చేయించడం కానించి, నోరు క్లీన్ చేయటం కానీ, కళ్ళకు శుభ్రం చేయటం, శరీరం శుభ్రం చేయడం, గారవించున్నట్లుగా, టేకింగ్ కేర్
ఆఫ్ ఎ లిటిల్ కిడ్, వెరీ స్మాల్ బేబీ. అంతగా మిమ్మల్ని మేము స్తన్యపానం ఇచ్చేటువంటి తల్లి గౌరవించినట్లుగా, ఒక బ్రెస్ట్ ఫీడ్ మదర్ ఎట్లా గౌరవిస్తుందో, ఎట్లా కేర్ తీసుకుంటుందో మేము అట్లా తీసుకున్నాం అన్నాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? విశ్వాసులను పసిబిడ్డలుగా చూడాలి. వాడంత పవర్ఫుల్గా బయట కనపడినా నీకు క్రీస్తులో పసిబిడ్డ. కాబట్టి నువ్వు వాడిని పెంచాలి. వాడిని ఇసుక్కోవటం, వాడిని కసురుకోవటం, వాడిని రాంగ్కి వాడుకోవటం, వాడి డబ్బు కోసం వాడుకోవటం, అట్లాంటివి చేస్తే వాళ్ళు స్పిరిచువల్గా చచ్చిపోతారు. రిలీజియస్గా ఎదుగుతారు కానీ స్పిరిచువల్గా వీక్ అయిపోతారు. తల్లి గౌరవించినట్టు మేము గౌరవిస్తున్నాం. మేము ఈ మధ్య సాధువులమై ఉంటుంది. సో బీయింగ్ ఎఫెక్షనేట్లీ డిజైరియస్ ఆఫ్ యూ, we were ready to share with you not only the gospel of God but also our own selves, because you had become very dear to us. మీరు మాకు చాలా ప్రియమైనటువంటి వారుగా ఉన్నారు సహోదరులారా. మీరు మాకు బహుగా ప్రియులై ఉన్నారు కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై, సువార్తను మీ యందు విశేష అపేక్ష గలవారమై, దేవుని సువార్తను మాత్రం కాక మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వటానికి మేము సిద్ధపడ్డాము. మీరు తెలుసు మాకు, మీరెవరో తెలుసు మాకు. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది. ఏ పాస్టర్ మస్ట్ సీ హిస్ చర్చ్ యాజ్ ద బిలవ్డ్. ప్రియులుగా ఎంచుకోవాలి. ప్రతి పాస్టర్ తన సంఘాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవాలి. మేబీ పూర్, మేబీ వీక్. ఓ పసిబిడ్డను ప్రియుడిగా ఎంచుకుంటుంది తల్లి. ఎంత ప్రియమైన బిడ్డో. మా మేనగోడలు వైద్యురాలు, డాక్టర్ చేస్తుంది. ఆవిడ చాలా పరిచయం చేస్తుంది కూడాను. ఆమెకి ఒక కొడుకున్నాడు, ఆర్యన్ డానియల్. వాడు చాలా క్యూట్, చిన్నాడు, 2 సంవత్సరాలు చిల్లరప్పుడు. వాడిని ఆ తల్లి చక్కగా బేబీ బేబీ అని పిలుస్తూ వాడిని చక్కగా వాడిని గారవిస్తూ ఉంటుంది. వాడిని ఆ నరిష్మెంట్ చూస్తూ ఉంటుంది. వాడు కేర్ తీసుకుంటుంది, హెల్త్ తీసుకుంటుంది. వాళ్ళ నాన్న ఉంటాడు, ఎంత చక్కగా, ఆయన కూడా డాక్టర్, ఆయన కూడా శ్రద్ధ తీసుకుంటుంటాడు. మేము ఈ మధ్యన ఆడికి సిక్ అయ్యాడని ప్రేయర్ చేయటానికని వెళ్ళాను. వాళ్ళ తండ్రిని అట్లాగే ఖర్చు పట్టుకొని అలా పడుకొని ఉన్నాడు. వాళ్ళు ఆ బిడ్డను ప్రియమైన బిడ్డగా, అరే ఇట్లా జ్వరం వచ్చింది కదా, అది మనకు ఒక ఇన్ఫెక్షన్ అవుతుందేమో, అట్లా వాళ్ళు ఏం ఫీల్ కావాల. వాళ్ళు అట్లాగే ఆ బిడ్డను అట్లా పొదిగి పట్టుకొని అట్లాగే ఉన్నారు. ఒక 3-4 డేస్ తర్వాత వాడు నార్మల్కి వచ్చాడు. మళ్ళీ నార్మల్గా వచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. When somebody is weak in your church, you must pay extra attention. When somebody is continuously doing mistakes, take them care. Take care of them. చర్చ్ మినిస్ట్రీ చాలా పెద్ద బాధ్యత, తల్లి బాధ్యత. నేను దాన్ని టేకప్ చేశాను వెరీ రీసెంట్లీ, 1 month కూడా అవటం లేదు. వాక్యం ఏం చెబుతుంది? మీరు ప్రియమైన వారు కనుక మీకు సువార్తనివ్వటం కాదు, ప్రాణం ఇవ్వాలన్నాడు. ఇదేంటండి చర్చ్ పాస్టర్ గారు సంఘం కోసం ప్రాణం ఇచ్చేటువంటి? దే ఆర్ యువర్ రెస్పాన్సిబుల్. దే హ్యాడ్ ద ఎనిమీ Satan. They had the enemy own body. They had the enemy society and culture. They need your help. They need your assistance. They need you. వాళ్ళకు నువ్వు అవసరమయ్యా సేవకుడా. కానీ వాళ్ళ కాపరులు కోసుకు తింటున్నట్లుగా ఉన్నారు, గొర్రెలను కోసుకు తింటున్నట్లుగా. కాబట్టి ఇది ఎంత భాగ్యము, ఎంత బహుమాన కారణం, ఇది ఎంతటి బహుమాన కారణం. అవును సహోదరులారా, మా ప్రయాస కష్టం మీ జ్ఞాపకం ఉంది కదా. మీలో ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రింపగల కష్టం చేసి జీవనం చేస్తూ మీకు సువార్త ప్రకటించాము. సువార్త ప్రకటించేటప్పుడు మీ పోషణ సువార్త మీద వెళ్ళటం దేవుని చిత్తం, దేవునికి ఇష్టం, దేవుని పద్ధతి. కానీ పౌలు దాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు? వాళ్ళు వాడుకోవాలి మనము. కాబట్టి ఫ్రీ సర్వీస్ ఇచ్చాడు. నేను 18 సంవత్సరాలుగా ఏసే పరిష్కారంలో ఉచితంగా బోధ చేస్తున్నాను. ఐ డోంట్ టేక్ ఎనీ
సింగిల్ ఎన్పీ ఫ్రమ్ ఆఫీస్ ఫర్ మై ఫీడింగ్, ఫర్ మై నీడ్స్. అర్థమైందా? ఉచితంగా పౌలు గారు ఏ విధంగా సేవ చేసినాడు, ఉచితంగా సేవ చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ సేవ చేస్తున్న అనేక మంది ఉన్నారు. మీలో ఎవరికి భారం కాకూడదని మేము రాత్రింబగళ్ళు కష్టం చేశాం. ఇవాళ మనం కష్టపడలా. రాత్రింబగళ్ళు లైవ్లీహుడ్ కోసం కష్టపడటం ఇవాళ ఎంతమంది చేస్తాం మనం? అపోస్టల్ స్థాయిలో ఉన్నవాడే చేశాడండి. మనమే పాటవాళ్ళు చేయాలి కదా, మనమే పాటవాడు అండి చేయాలి కదా. కష్టం చేయాలా, కష్టం చేయాలి, సంపాదించుకోవాలి, సువార్త పని చేయాలి. You should not be the dependent on the people who are listening your messages. చాలామంది దాటి కూడా పోయారు, దాటి కూడా వెళ్ళిపోయారు, లగ్జరీ వైపు వెళ్ళిపోయారు. They lost the people. ప్రజలు పోగొట్టుకున్నారు. కనుక పౌలు గారు చెబుతుంది ఏంటంటే, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యంగా ప్రవర్తించేదేమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. ఎట్లా ఉన్నాడట? భక్తి, నీతి, అనింద్యత. మీ ఎదుట భక్తి, నీతి, అనింద్యత ప్రవర్తనలో ఉన్నవి. అది ప్రజలు సాక్షులయ్యారు. కనుక ప్రజలు చెప్పాలి, భక్తిపరుడండి ఈయన. నిన్న ఒక డ్రంకార్డ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు. అదేంటి మీరు అడగచ్చు, డ్రంకార్డ్ ఫ్రెండ్ ఏంటని. నేను ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆయన్ని నెమ్మదిగా వాక్యం చెబుతున్నాను అసోసియేట్గా ఉండి వెళ్ళి. ఆయన సడన్గా మాట అన్నాడు, నీ భక్తి నీదేనాయా, నా భక్తి నాదే అన్నాడు. ఇట్స్ రియల్. భక్తి వ్యక్తిగతం, భక్తి రిచువల్, భక్తి చాలా ఆచారం, కానీ భయభక్తులు వాక్యం. దేవుడు భక్తి కలిగి ఉండమనలేదు, భయభక్తులు కలిగి ఉండమన్నాడు. మనం భక్తి కలిగి ఉంటాక అభ్యంతరం ఉండదు. అగరొత్తి వెలిగిస్తాం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, స్నానం చేస్తాం, చెప్పులు తీసేస్తాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, తలకు నూనె రాస్తాం, పూజా సామాగ్రి పెడతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ భయం ఉండదు. పాపం చేయకూడదు అనే భయం ఉండదు. పొద్దున్నే ప్రతి వ్యాపారి దేవుడి దగ్గర దండం పెట్టే వస్తాడు, కానీ పాపం చేయటానికి భయం ఉండదు. నువ్వు పాపం చేస్తూ నువ్వు అన్ని చేస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి మనం ఒకటే నేర్చుకోవాలి, భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నింద పడకుండా ఉండాలి, అనింద్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రజలే సాక్షులు అవుతారు, దేవుడు సాక్షి అవుతాడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యం ఇవ్వచ్చు, కృప సాక్ష్యం ఇచ్చుతూ దేవుడు తన తండ్రి తన బిడ్డలు నడుచుకునేది మీలో ప్రతి వారి పట్ల మేము నడుచుకున్నామని మీకు తెలుసు. తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లా నడుచుకుంటాడో అట్లా నడుచుకోవాలి. సంఘం పట్ల డు నాట్ బి హార్ష్, కఠినంగా ఉండబాకండి, కఠినంగా ఉండదు, నిష్ఠూరంగా ఉండబాకండి. లవ్ యువర్ చర్చ్ యాజ్ ఎ ఫాదర్. తండ్రి మన బలహీనతలు అన్నింటినీ కూడా భరించి సహాయం చేస్తాడు. అట్లా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నాం. మా రక్షకుడైన యేసు నామమున వాక్యం విన్న వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును కాక. ఆమేన్.